ప్రభు నాయకునామంలో చేరవచ్చిన వందలు సమర్పిస్తున్నాం. మనం భూమి మీద నివాసం చేస్తున్నాం. భూమి మీద నివసించే మనము ఏదో పట్టణంలో నివాసం చేస్తున్నాం. పట్టణంలోనో పల్లెల్లోనో మనకు అనుభవమైన స్థలంలో నివాసం చేస్తున్నాం. సొంత ఇళ్లలోనో లేకపోతే అద్దెలలో మొత్తానికి నివాసం జరుగుతున్నాయి. కానీ ఈ రోజున మనం ఎక్కడ నివాసం చేస్తున్నాం అనేది ప్రశ్నే కాదు. మనలో నివాసం చేస్తున్న వాళ్ళు ఎవరు, మనలో నివాసం చేస్తుంది ఎవరు అనే సంగతి ఆలోచన చేయబోతున్నాం. మీరు ఎవరు నివాసం చేస్తున్నారు? ఒక ఆయన చెప్పాడు, నాలో నివాసం చేస్తుంది ఫలానా అని. నీలో ఎవరు నివాసం చేస్తున్నా నీకు తెలియకపోవచ్చు. అది దురదృష్టకరం. రోమిలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 15వ వచనం రాయబడింది, చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నిశ్చయించినది చేయక ద్వేషిస్తున్నది నేను చేస్తున్నా. చేసిన ఎడలా ఒప్పుకొస్తున్నాను. ఓహో, నాలో నివాసం చేస్తుంది పాపం. పాపం నివాసం చేస్తుంది కొంతలో. ఆయన నేను ఒప్పుకున్నాడు. నాలో ఎవరు నివాసం చేస్తున్నారంటే పాపం నివాసం చేస్తుంది. నీలో నివాసం చేస్తుంది పాపమా? పాపం నివాసం చేస్తే పాపం మనిషిని బానిసగా చేసుకుంటాడు. దానికి ఉండే స్వభావం అది. పాపం యొక్క స్వభావం ఎప్పుడైనా వ్యక్తిని బానిసగా మార్చుకుంటాడు. బానిసగా మార్చుకున్నప్పుడు బానిస స్వతంత్రుడు కాదు. నేను మామూలుగా చెప్పే ఉదాహరణ, ఒక ఆయన పొద్దున్నే అరకట్టుకొని వెళ్ళిపోయాడు పొలానికి. మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం భోజనం టైం దాకా ఎండలో దున్నేశాడు. భూమి దున్ని ఎడ్లు తీసుకొచ్చి నీళ్ళలో కట్టేశాడు. అది పల్లెటూరు. అంతలోకి ఆ ఊర్లో వచ్చిన యాక్సిడెంట్ అయింది. మనిషిని పట్టణానికి తీసుకెళ్ళిపోవాలా, సదుపాయాలు లేవు. కాబట్టి ఎడ్లైన దగ్గరికి వచ్చారు. అయ్యా మా బిడ్డకి యాక్సిడెంట్ అయింది, నువ్వు పట్టణానికి తీసుకెళ్ళిపోవాలా. ఎడ్ల దగ్గరికి వచ్చాడు. అప్పుడే నీళ్ళు పెట్టి కట్టేశాడు నీళ్ళలో. ఈ రోజున విశ్రాంతి అయ్యాడో పనిచేసాం కదా విశ్రాంతి అనుకుంటాను ఎడ్లు. కానీ వచ్చిన వెంటనే లేపేశాడు. ఎవరు లేపాడు? ఎడ్లు లేపేశాడు. రోజంతా పనిచేసి వచ్చాను, ఇవాళ విశ్రాంతి ఇస్తాడు అనుకుంటే మళ్ళీ లేపాడేంటి? లే కడేసుకో, మళ్ళీ నువ్వు పట్టణంకి వెళ్ళిపోవాలా అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఎడ్ల యొక్క పరిస్థితి ఏంటి? బానిస బ్రతికే కదా. అంటే ఎంతసేపు ఎప్పుడేం చేయాలో తెలియని పరిస్థితి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే నా పరిస్థితి బానిస పరిస్థితి. పాపం నాలో నివాసం చేస్తే ఏం చేస్తుంటాడంటే నాకు తెలియకుండా ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తాడు.
మొదట దున్నే ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. తర్వాత పట్టణానికి వెళ్ళాలనే ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. నాకు అనుకూలమైంది కాదు, ఇష్టం లేదు, కానీ యజమాని కాడేసుకొని వెళ్ళాలి అన్నట్టు, కాడేసుకుని పట్టణానికి వెళ్ళాలి అన్నట్టు ఇష్టం లేని పని చేయాల్సిన అవసరం వచ్చినట్టుగా అపోస్తలుడైన పౌలులో పాపం నివాసం చేస్తున్న దినాల్లో ఎలాగుందంటే, నేను చేయనది నేను ఎరుగను, నిశ్చయించినది. ఇప్పుడు ఉదయం అంతా దీన్ని అలకదిన్న చేశాను కాబట్టి నిశ్చయించేది విశ్రాంతి తీసుకోవాలని ఇష్టపడుతున్నా. నీళ్ళలో విశ్రాంతి తీసుకోవాలని ఇష్టపడితే నేను నిశ్చయించినది నేను ఎరుగను. నిశ్చయించింది నీళ్ళలో నేను విశ్రాంతి తీసుకోవాలని కోరిక. కానీ ఇప్పుడు అలా కాదంట. యజమాని చెప్తున్నాడు, నేను నీళ్ళలో విశ్రాంతి తీసుకోవటం కాదు, బండి బండి కాడేసుకొని పట్టణానికి వెళ్ళిపోవాలంటాడు. అలాగనే వాస్తవానికి సమాచారం ఏమంటే, పాపము నీలో నివాసం చేస్తే పాపము మనిషిని బానిసగా చేస్తుంటుంది. పాపం ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంది నీకోసం. పాపం ప్రోగ్రాం ఏర్పాటు చేసి నువ్వు ఎరిగినా అరగకపోయినా, నువ్వు చేసేదో నీకు తెలియకపోయినా ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెడుతుంది ముందుగానే. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఇది అయిపోయింది, చేసేసాను, కానీ ఇంకో పని చేయాలి, నువ్వు ఎరిగిన పని చేయాలి. అలాగూ స్వతంత్రం లేని బ్రతుకుతాడు మనుషులు. పాపం నీలో నివాసం చేస్తే జరిగే కార్యక్రమం. మంచి చేయాలని కోరుకుంటుంది, చేయటానికి వీలుండదు. చెడు చేయకూడదని కృత నిశ్చయం ఉంటుంది, చేయాల్సి వస్తుంది. చేయకూడని చెడును చేసి చేయకూడదనుకున్నా చేయదలుచుకున్న మంచి చేయకుండా చేయకూడదని చెడు చేసే పరిస్థితి పాపము బానిసక పరిస్థితి. కాబట్టి నీలో నివాసం చేసేది పాపం అయితే, పాపానికి ఉండే సహజమైన స్వభావం ఏమంటే, ఎవరిలో పాపం నివాసం చేస్తుంటుందో ఆ వ్యక్తిని పాపము బానిసగా మార్చుకుంటుంది. బానిసగా మార్చుకుని స్వతంత్రం లేని పరిస్థితి, మంచి చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి, చెడు చేయకూడదన్నా చేయడానికి వీల్లేని పరిస్థితి. చేయకూడదంటే నీ ఇష్టం ఏంటి, చేయకూడదంటే చేయాల్సిందే అంటుందండి సమాజం. పాపము మనిషిని బానిసగా మార్చేస్తుంది. పాపం నీలో నివాసం చేస్తే, కాబట్టి నీలో ఎవరు నివాసం చేస్తున్నా నీకు తెలియకపోవచ్చు. పాపం నీలో నివాసం చేస్తున్నారో లేదో కూడా ఒకటి నీకు తెలియకపోవచ్చు. నీకు తెలిసి వస్తుంది. ఏం తెలిసి వస్తుందంటే, నువ్వు బానిసం అయితే మంచి చేయాలనే కోరికలు ఉంటాయి, చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. చెడు చేయకూడదనే ఆలోచన వస్తుంది, కానీ ఆలోచన నెగ్గదు, చెడు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి ప్రదర్శించిందంటే, ఎవరి జీవితంలో పాపం నివాసం చేస్తుందో వీళ్ళు ఎవరు నివాసం చేస్తున్నారు. పాపం నివాసం చేస్తుందా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు 31వ వచనంలో తెలియజేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, నిలిచిన వారైతే నాకు శిష్యులయ్యండి, సత్యమని గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడం. అబ్రహాం సంతానం. ఆలోచించండి, బానిసలకు తాము బానిసలమనే సంగతి తెలియని దృష్టి ఏర్పడుతుంది. అబ్రహాం సంతానం, ఎవరికి అన్నడు దాసులుగా ఉండలేదే అనేసాడు. ఎలా చెప్తున్నారు అని అడిగారు.
యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు అంటే మనిష. దాసుడు అనే తెలుగు భాషలో చేయబడ్డ తర్జుమా వాస్తవానికి పాపం చేసేవాడు పాపం బానిస అని చెప్పేశాడు. కాబట్టి పాపం చేసేవాడు పాపమునకు బానిస. ఈ బానిసను యజమానుడు పాపం. యజమానుడు పాపమై నీ చేత బానిసత్వం చేస్తాడు. లోపలుంటే పాపం నీలో ఉంటే, నీలో నివాసం చేస్తున్నది పాపం అయితే స్వతంత్రం లేని జీవితాన్ని గడపాల్సిన అవసరం వస్తుంది. ఈ స్వతంత్రాన్ని కోల్పోతాడు మనిషి. స్వతంత్రాన్ని కోల్పోయే మనిషి క్రీస్తు ప్రభు చేత స్వతంత్రుడిగా చేయబడతాడు. క్రీస్తు ప్రభు స్వతంత్రులుగా చేస్తాడు. కానీ క్రీస్తు ప్రభు చెంతకు రాకుండా జీవితం కొనసాగించితే, పాపము లోపల నివసించితే జరిగే కార్యక్రమం ఏమంటే మనిషి స్వతంత్రుడు కానివాడు. నేను చేసేది ఏంటో నాకు తెలియదు. నేను తప్పు చేయకూడదు అనుకుంటాను, గట్టిగానే తీర్మానం చేసుకుని నిర్ణయించుకుంటాను. కానీ తప్పు చేయాల్సిన అవసరం వస్తుంది. తప్పు చేయకపోతే తప్పదు. నేను మంచి చేయాలని కోరుకుంటాను, మంచి చేయటానికి వీలు కలగదు. ఇలాంటి మానసిక స్థితి, ఇలాంటి పోరాటం కలిగిన స్థితిలో పరిస్థితి ఏమంటే, వాస్తవం ఏమంటే నీలో నివాసం చేస్తున్నవాడు పాపము. పాప నివాసం చేస్తే ఇలాంటి దుస్థితి ప్రతి మనిషికి ఏర్పడుతుంటుంది. స్వతంత్రుడు ఏమి చేయడానికి తీర్మానం చేస్తున్నాడు, దాన్ని చేయగలిగిన స్వతంత్రుడు క్రీస్తువు అనుగురించే స్వాతంత్ర్యం అనుగురించబడుతుంది. స్వతంత్రుడైతే తాను స్వేచ్ఛపరుడు కనుక ఏమి చేయాలని కోరుకుంటాడో నేను చేస్తాడు. ఏం చేయకుండా ఉండాలి అని కోరుకుంటాడో చేయకుండా మానుకోగలడు. స్వతంత్రునికి ఉండే లక్షణానికి బానిసకుండే లక్షణానికి వ్యత్యాసం ఎలాంటిదో, నీలో నివాసం చేసేది పాపం అయితే నీ గతి స్థితి అలాగే ఉంటుంది. వాస్తవం సమాచారం ఇది వ్యక్తిగతమైన అంతరంగం పోరాటం, బయటికి తెలిసేది కాదు. లోన మనిషి సతమతం అవుతూ ఈ తప్పు చేయకూడదు అనుకున్నానే చేశాడు. ఆ లోపల సతమతం అవుతున్న ఒక పరిస్థితి నీలో నివాసం చేస్తుంది ఎవరో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. పాప నివాసం చేస్తే మానవ జీవితము సతమతం అవుతూ ఉంటుంది. నీతి జరిగించాలని కోరుకున్నంత మాత్రం నీతి జరిగించగలిగిన సామర్థ్యం ఉండదు. కోరిక వేరు, సామర్థ్యం వేరు. కోరికలు ఎన్నైనా కోరుకోవచ్చు, సామర్థ్యం కావాలి కదా. కాబట్టి సామర్థ్యం లేని పరిస్థితి పాపం ఏం చేస్తుందంటే నీలో ఉండే సామర్థ్యాన్ని ఎత్తివేస్తుంది. సామర్థ్యాన్ని ఎత్తివేసి బానిసగా మార్చేస్తుంది మనిషిని. పాపం నివాసం చేస్తే మనిషి బానిస అయి ఉంటాడు. చదువుతా 15 వచ్చండి మరి కిందకి. గ్రంథం రాబడి ఉంది. గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. 7వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 15వ వచనం నుండి ఇలా రాబడి ఉంది. గ్రంథంలో ఉన్న సమాచారం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏలయనగా నువ్వు చేసేది నువ్వు తెలియదా? నువ్వు చేసేది నీకు తెలియకపోవడం ఏంటి? స్వతంత్రుడైతే తాను చేసేది తనకు తెలుస్తుంది. ఏదైనా నేను చేయనది నేను ఎదుగను. నిశ్చయించినది కోరుకున్న తీర్మానం చేసుకున్నది చేయక చేయాలని తీర్మానం చేసుకున్నాను, చేయలేకపోతున్నాను. ఇది ద్వేషించిందని చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? ద్వేషించింది చేయాల్సింది కదా, చేసేది నాకు ఇష్టం లేదు. అది అయినా చేస్తాను. ఎందుకు ఇష్టం లేకపోతే అది చేసావు? అది మామూలు మన ప్రశ్న. ఇష్టం లేదని చేసేది
పాపము బానిస. అలా చేసేవాడు పాపం తనలో నివాసం చేసేది ఈ కార్యక్రమం. చదువుతాం. నిశ్చయించిందంటే కోరుకోండి నేను చేసినట్టయితే ఒప్పుకొంటున్నా. ఎవరు చేస్తున్నారు లోపల నివాసము? పాపం నివాసం చేస్తున్నాడు. పాపం చేయిస్తున్నాడు ఆ చేత ఈ కార్యక్రమం. పాపం నీలో నివసించితే నియంతగా మారి నేను బానిసగా చేసుకొని నీ ఇష్టం నెరవేర్చకుండా జీవితంలో నీ కోరికలు సఫలం కాకుండా నీ ఆశలు ఫలించకుండా ఏది ద్వేషిస్తుంటావో ద్వేషించేదాన్ని చేసే దుస్థితి. అబద్ధం ఆడకూడదని కృతనిశ్చయం ఉంటుంది. అబద్ధం ద్వేషించే స్వభావం ఉంటుంది, మనసు వస్తుంది. సంగతులు తెలుసు కాబట్టి ఇది అబద్ధం, చెడు తెచ్చాడు, దేవునికి అంగీకారం కాదని తెలిసిపోతుంది. కానీ ఆడాల్సిన అవసరం వస్తుంది. నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నా. చేయటానికి కారణం ఏమంటే నేను కాదు చేస్తుంది, నాలో పాపం నివాసం చేస్తున్నాడు. నాలో నివసించే పాపం ఈ కార్యక్రమం చేపిస్తుంది నా చేత అని నిర్దేశం. కాబట్టి ఒక మనిషిలో పాపం నివసించితే ఉండే పరిస్థితి ఇది. రెండు ఇంకెవరు నివాసం చేస్తారు? ఎవరు నివాసం చేస్తారు అంటే నీలో నీ దేహం నివాసం చేస్తుంది. వ్యక్తిత్వంలో దేహం నివాసం చేస్తుంది. చదువుతాం కింద. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను అడుగుతాను. కాబట్టి మేలని చేయవలని కోరిక కలుగుతుంది కానీ చేయటం కుదరటం లేదే అన్నాడు. మేలు చేయాలని ఉంది కోరిక, చేయటం కుదరటం లేదన్నా. ఎందుకు కుదరట్లేదు నీవన్నా? మేలు చేయక కోలని కీడు చేస్తున్నా. కోలని దాన్ని చేసినట్టయితే నాలో పాపం నివాసం చేస్తుంది. చేసేది పాపం అన్నమాట. నాలో నివసించే పాపం మీకు ఆ చర్యలు చేపిస్తుంది నా చేత. కాబట్టి నాలో నివాసం చేసేది పాపం అయితే జరిగే కార్యక్రమ చర్యలకు ఉంటుంది. నీలో నివాసం చేస్తుంది ఎవరు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాలో నివాసం చేస్తుంది పాపం. నివాసం చేస్తామండి. నా స్వాతంత్రాన్ని ఎత్తివేసింది, నన్ను బానిసగా మరిచేసింది, నా కోరికలు ఫలించకుండా చేసింది. కోరికలు ఫలించచ్చు. ఒకవేళ శరీరమే నీలో నివాసం చేస్తుంది అనుకో. శరీరం నివాసం చేస్తుందంటే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. గలతీ 5వ అధ్యాయం 19వ వచనం. స్పష్టమైనవి అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అదర్తో కూడిన ఆటపాటలు మొదలైనవి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ సమాచారంలో రాబడి ఉంది. రోమీయులకు 8వ అధ్యాయంలో 5వ వచనం నుండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటారు. ఆత్మానుసారులు ఆత్మవిషయంలో మనసుంటారు. శరీరానుసారమైన మనసు అది సంగతి. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. దేవునికి విరోధమైనది. దేవుని ధర్మశాస్త్రానికి అది లోబడదు. ఏమాత్రం లోబడలేదు. అది సంగతి. శరీర స్వభావం కలిగిన వారు
శరీరం నీలో నివాసం చేస్తే శరీర స్వభావం ఉంటుంది. నీలో నివాసం చేసేది శరీరమా? శరీర స్వభావం ఉంటుంది. శరీరం యొక్క స్వభావము శరీర సంబంధంగా ఉంటుంది. ఆత్మ సంబంధంగా ఆలోచించేదేనే ఒక దుస్థితి ఉంటుంది. ఏ సంగతి దగ్గర తీసుకొచ్చినా శరీరానుసారంగా ఆలోచన చేసే దుస్థితి. శరీరానుసారులు శరీరం నివాసం చేస్తే లోపల నీ ఆత్మలో శరీరమే నివాసం చేస్తే శరీరానుసారులు శరీర విషయంలో మనసుకు వెళ్తారు. శరీరానుసారమైన మనసు మరణం. శరీర సంబంధమైన మనసు దేవుని ధర్మశాస్త్రాన్ని లోబడినారు. శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు అనేసాడు. చదివేస్తాం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నయెడల మరి నివాసం రెండోవాడు మూడోవాడికి ఇచ్చేసాడు. శరీరం నివాసం చేస్తే అపాయమైన పరిస్థితి. శరీరం నివసించితే అపాయమైన పరిస్థితి. శరీరం నివాసం చేస్తే లోకాన్ని తీసుకొస్తుంది లోపలికి ఆటోమేటిక్గా. లోపలికి లోకం ప్రవేశిస్తుంది. శరీరంతో పాటు లోకం లోనికి ప్రవేశిస్తుంది. సముద్రంలో వాడుంటే క్షేమమే. సముద్రంలో కదా వాడు ఉండాలి, ఇంకెక్కడ ఉంటుంది? నీళ్ళలో మామూలు నీళ్ళలో వాడు ఉండదు. వాడు నడవాలంటే సముద్రమే కావాలి. సముద్రంలో వాడు అంటే క్షేమమే. కానీ వాడులోనికి సముద్రం వచ్చిందనుకో ఏమైపోతుంది? సముద్రం వాళ్ళలోకి వస్తే ఏమైపోయింది? అపాయం మునిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మ అంతరంగ పురుషుల్లోనికి దేహమే వచ్చిందనుకో లోకాన్ని తీసుకొచ్చేస్తుంది. లోపలికి లోకాన్ని తీసుకొచ్చి ముంచేస్తుంది, జీవితాన్ని ముంచేస్తుంది. అందువల్ల నీలో నివసించేది దేహమై లోకమై ఉండకూడదు. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం సంగతిలో రాబడినాయి. శరీరమునైనను లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. లోకమును ప్రేమించిన ఎడల వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తన తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవును. కాబట్టి నీలో నివాసం చేసేది శరీరమా? నీ అంతరంగ పురుషుల్లో శరీరం నివాసం చేస్తే శరీరానికి చోటు ఇచ్చేసి శరీర సంబంధిగా బ్రతకటం, శరీర సంబంధిగా ఆలోచన చేయటం. ఏ విషయమైన శరీరము దృష్టితో ఆలోచన చేసే పరిస్థితి. శరీర సంబంధులు శరీర కార్యములు మనసు పెంచుతారు. కాబట్టి శరీరం చేసే విశేషమైన సమాచారం ఏమంటే నీలో అంతరంగ పురుషుల్లో దేహమే నివాసం చేయడానికి వస్తే అపాయమైన పరిస్థితి. ఏ విషయం ఆత్మానుసారంగా ఆలోచించే ఏ కొలత కొలిసినా దాన్ని పెట్టి కొలిచేస్తాం. శరీర సంబంధమైన కొలతతో మనుషులు కొలిసినప్పుడు అన్నీ వికృతంగానే కనిపిస్తుంటాయి. ఆత్మ సంబంధమైన మనసు పట్టుదు, విరుతంగా ఉంటుంది. ఆత్మానుసారంగా ఆలోచించేయలేరు మనుషులు. దేవుని సంతోషపరిచేదానికి అవకాశం ఉంది. శరీర సంబంధులు శరీరానుసారులు శరీర మనుషులు. కాబట్టి నీలో నివాసం చేసేది శరీరం కాకుండా ఉండాలి. శరీరం నివాసం చేస్తే శరీరం లోకాన్ని తీసుకొచ్చేస్తుంది. దేవుని ప్రజలు లోక సంబంధులు కారు అనే సమాచారం యోహాను సువార్త 17వ అధ్యాయంలో 13వ వచనంలో రాబడింది. చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం నుండి ఇప్పుడు నేను నీ యొద్దకు
ఉమ్, ఆ సంతోషం వారి యందు ఉమ్, లోకమందు ఈ మాట చెప్తున్నాను. చెప్తున్నాను. వారికి నీ వాక్యం చెప్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు లోక సంబంధుల కానట్టు వాళ్ళు లోక సంబంధులు కాదు కనుక వారు కనుక లోకం మాత్రం ద్వేషించును. లోకం నిర్వేషించను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనం నుండి రాబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు ఆజ్ఞాపించిన లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని నన్ను ఎదురుగుతురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకముల నుండి లోకం ఏర్పాటు చేసుకుంటాను. అందుచేతనే లోకము ద్వేషించినది. ఇంకా చెప్పమని ఏం చెప్పేశాడు? లోకము, శరీరము, లోకము రెండు కలిసి నీ మీద ప్రభావం చూపించే పరిస్థితుల్లో శరీర సంబంధిగా బ్రతికినట్టయితే ఆత్మ సంబంధంగా ఆలోచనే చేయలేవు. ఏ కొలతైనా శరీర సంబంధంగా కొలు చేస్తాం. ఆత్మ సంబంధంగా కొలిచే కొలత వేరుగా ఉంటుంది, శరీర సంబంధాలు కొలిచే కొలతలు వేరుగా ఉంటాయి. శరీర సంబంధులు ఆత్మ సంబంధంగా వివేచించలేరు. శరీర సంబంధమైన స్కేల్తో కొలిచేస్తుంటాడు. ఆత్మ సంబంధమైన శరీర స్కేల్తో కొలుస్తాడు. కాబట్టి కొలతలో తేడా ఉంది, ఆలోచనలో తేడా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఆలోచనలో తేడా వచ్చినప్పుడు బ్రతికే విధానంలో కూడా తేడా వచ్చేస్తుంది. లోకంలో బ్రతికే విధానం, జీవించే విధానంలో చాలా తేడా వచ్చేస్తుంది. విరుతనంగా ఉంటుంది ఆత్మ సంబంధం ఆలోచన, విరుతనం ఉంటుంది లోకంతో కొలిస్తే, శరీరంతో కొలిస్తే. శరీరాన్ని అధిగమించి ఆత్మ సంబంధులు చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక, ఆత్మ నివాసం చేస్తే ఏం జరుగుతుందో 8వ అధ్యాయం. దేవుని ఆత్మ మీలో నివాసం చేసేది ఎవరు? ఇప్పుడు దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడా? దేవుని ఆత్మ మీలో నివాసం చేసినట్టయితే మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు అది సంగతి. శరీర స్వభావమే కలిగిన కాదు. దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నాడా? నివసించినట్టయితే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కారు. నీలో నివాసం చేస్తుంది ఆత్మ. దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడా? దేవుని ఆత్మ నివాసం చేస్తుంటే ఆత్మ సంబంధం స్వభావం వచ్చేస్తుంది ఈ మనుషులకు. ఆత్మ సంబంధం స్వభావంతో ఆలోచన చేసేటప్పుడు శరీర సంబంధం అంత వెలుతనంగా ఉంటుంది. పలు మాటలు మీకు తెలియజేశాను, మళ్ళీ అంటున్నా. ఆత్మ స్వభావంతో ఆలోచన చేస్తే ఈ ప్రకృతి సంబంధమైనవి పెద్ద గొప్పగా ఏం కనిపించవు. శరీర స్వభావంతో ఆలోచన చేస్తే అది ఎంతో మహోన్నతంగా కనిపిస్తుంటాయి. ఆత్మ సంబంధమైన స్వభావంతో ఆలోచన చేస్తే పండైనా నల్లా కనిపిస్తుంటుంది. ప్రత్యేకించి శరీర స్వభావం, దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తే ఆత్మ స్వభావం కలిగిన వారు ఉంటారు. దేవుడు ఆత్మ అనుగ్రహించడానికి ఉద్దేశించిన వాడైనాడు. మొదటి యోహాను పత్రికలో దేవుడు తన ఆత్మను అనుగ్రహించే ఒక విశేషమైన కార్యక్రమం, తన ఆత్మను పాలు దయచేసాడు దేవుడు అన్నాడు. 13వ వచనంలో 4వ అధ్యాయం 13వ వచనంలో చదువుతాం. దీనివల్ల మనమా ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము.
ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆత్మలో నివాసం, ఆత్మలో పాలు పంపులు దయచేశాడు. ఆత్మలో సహవాసం, దేవునితో ఆత్మ యందు సహవాసం కలిగి ఉండే ప్రత్యేకమైన అనుభవం. ఆత్మగలవారు ఆత్మ సంబంధంగా సంగతులు ఆలోచన చేస్తారు. ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తారు అంటే ఉదాహరణ చేస్తే కానీ మీకు అర్థం కాదేమో. ఆత్మ సంబంధంగా ఆలోచన చేసే వ్యక్తి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆత్మ స్వభావంతో ఆలోచన చేసే వ్యక్తి శరీర సంబంధం బట్టి మనస్కరించడు అని చెప్పేసి ప్రత్యేక దేవుని ఆత్మ మీద నివాసం చేస్తే దేవుని సంగతులు ఆలోచన చేస్తారు. శరీరమే నివాసం చేస్తే శరీర సంబంధంగా సంగతులు ఆలోచన చేస్తారు. శరీర సంబంధంగా ఆలోచన చేసినప్పుడు దేవుని సంగతులు ఆలోచన చేసే అవకాశం ఉండదు మనుషులకు. హెబ్రీయులకు 11వ అధ్యాయంలో 24వ వచనం మనందరికీ తెలిసినట్టుగా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏది కొలత కొలుస్తున్నాడు? కొలిసే కొలత ఆత్మ సంబంధమైన కొలత, శరీర సంబంధమైన కొలత కాదు. ఐగుప్తు ధనం అంటే చిన్న మాట కాదు. ప్రపంచంలో ఉన్న ధనమంతా ఐగుప్తులో దాగి ఉంది. లోకమంతటికి కరువు వచ్చింది. ఐగుప్తులో విస్తారంగా ధాన్యం ఉంది. విస్తారమైన ధాన్యాన్ని కొనుక్కోవటానికి దేశాల నుంచి మనుషులు తల్లి ఐగుప్తుకి వచ్చారు. ఐగుప్తు ధాన్యం కోసుకోవడం ఐగుప్తుకు వచ్చి ఐగుప్తుని ధనవంతులని పట్టణం చేసేసాడు. ఐగుప్తులో ధన సమృద్ధి, ధన సమృద్ధితో ఐగుప్తు తొలిదొగుతూ ఉంటే ఆ తొలిదొగే పరిస్థితుల్లోనికి మోషే వచ్చేసాయి. ఐగుప్తు ధనానికి హద్దులెంత, ఏమని చెప్పాలి? ఐగుప్తు ధనాన్ని లెక్కల్లో చెప్పడానికి అనుకూలం కాని పరిస్థితి. ఆత్మ సంబంధంగా ఆత్మ తనలో నివాసం చేసి ఆత్మ సంబంధంగా ఆలోచన చేసే మోషే యొక్క మనసులో తేటగా సంగతులు కనిపిస్తున్నాయి. ఐగుప్తు ధనవా ఆఫ్టర్ నీకు ఆఫ్టర్గా కనబడుతుందా? దీనికంటే మట్టి దొక్కునేవాడు మెట్లు పెట్టరు అనేసాడు. మధ్య ఉండబోయిందా? పిచ్చి పట్టిందా? ఐగుప్తు ధనం ఎక్కడ, నింద ఎక్కడ, క్రీస్తు విషయం నింద ఎక్కడ? ఏది భాగ్యం? ఆత్మ సంబంధిగా ఆలోచించాయి. ఏది భాగ్యమో నీకు అర్థమవుతుంది. శరీర సంబంధిగా ఆలోచించాక అందువల్ల ఆత్మ నివాసం చేస్తే ఆత్మ సంబంధులుగా మనుషులు ఆలోచన చేస్తారు. శరీరం నివాసం చేస్తే శరీరంతో లెక్క కొలతలేస్తారు. అదే పరిస్థితి. వదిలిపెట్టేశారు మీకు ఈ సమాచారం. క్రీస్తు మీలో నివాసం చేస్తే
క్రీస్తు నివాసం చేస్తే ఎలాగుంటుంది? క్షమించండి, కూర్చుంటున్నా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీ 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు నివాసం చేస్తే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరం వల్ల జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించున్నాను. అది క్రీస్తు నివాసం చేస్తే జరిగే సమాచారం. జీవించేది నేను కాదు, నాలో నివాసం చేస్తుంది క్రీస్తు. కాబట్టి క్రీస్తు నేను నివాసం చేస్తే జీవిత విధానం ఎలా ఉంటుందో తెలియజేశాడు ప్రత్యేకించి. క్రీస్తు నివాసం చేస్తే శరీరం సిలువేయబడుతుంది. శరీరం సిలువేయబడిన తర్వాత శరీరానికి చాలా ఎంతో ప్రాముఖ్యత లేదు, దానికి పెద్ద గొప్పతనం ఏమి లేదు. సిలువేయబడింది శరీరం. శరీరం సిలువేయబడితే క్రీస్తు నివాసం చేయడానికి వచ్చాడు. నివాసం చేస్తుంది ఎవరు? క్రీస్తు నివాసం చేస్తున్నాడు. క్రీస్తు నివాసం చేసినప్పుడు శరీరం సిలువేయబడుతుంది. అంటే శరీర సంబంధంగా మనుషులు కోడు. నేను ఇప్పుడు బ్రతికి బ్రతుకు క్రీస్తు నా యందు నివాసం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం నుండి అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తూ, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మవల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా అది సంగతి. ఎవరు నివాసం చేయాలి? క్రీస్తు నివాసం చేయాలి. క్రీస్తు మీ యందు విశ్వాసం ద్వారా నివాసం చేయటం అనే ఒక విశేషమైన సమాచారం. మీరు నివాసం చేసేది ఎవరు? క్రీస్తు ప్రభువా. క్రీస్తు ప్రభు అయితే సంబంధాలు ఆయన పెట్టుకుంటాడు, బాంధవ్యాన్ని ఆయన కల్పిస్తాడు. నీ సొంత బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోకూడదు. క్రీస్తు నివాసం చేస్తే క్రీస్తు తన బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. నా జీవితం గుండా మరొకరితో బాంధవ్యము క్రీస్తు ఏర్పాటు చేసే బాంధవ్యం అంటది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివాసం చేయాలి. మీరు నివసించేది క్రీస్తు నివాసం చేస్తే. క్రీస్తు నివాసం చేస్తే నువ్వు జీవించవు, జీవించేది నువ్వు కాదు. నువ్వు నివసించితే నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ తలపులు, నీ భావాలు, నీ ఆలోచనని వాటిని నెరవేర్చుకుంటావు. అది నీవు నివసించటం అంటే అర్థం. నీ భావాలు నెరవేర్చుకునేటప్పుడు క్రీస్తు నివాసం చేయటం లేదు. క్రీస్తు నివసించితే ఆయన భావాలు, ఆయన ఆలోచనలు నీ జీవితంలో నెరవేర్చబడుతుంటాయి. జీవించేది ఇక నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అంటే నాలో జీవించేది ఇప్పుడు ఎవరు అంటే క్రీస్తు. క్రీస్తు జీవించేటప్పుడు నా ఆలోచనలకు స్థలం ఉండదు, నా ఉద్దేశాలకు, నా భావాలకు, నా కోరికలకు స్థలం ఉండదు. క్రీస్తు నివాసం చేయడానికి వచ్చిన తర్వాత ఆయనే స్వయంగా బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటాడు. బాంధవ్యాలు క్రీస్తువు ఇష్టమైన బాంధవ్యాలు, ఆయనకు అంగీకారమైన సంబంధాలు, ఆయన కోరుకునే పద్ధతులు మన జీవితంలో నెరవేర్చబడుతుంటాయి. కాబట్టి జీవితంలో క్రీస్తు నివాసం చేస్తుంటే ఆయన ఆలోచనలు ఈ దేహంలో నెరవేర్చబడుతుంటాయి. మనలో నివాసం చేస్తుంది ఎవరు? పాపం నివాసం చేస్తుందా? పాప నివాసం చేస్తే పాపం బానిస అయి ఉంటాడు మనిషి.
స్వతంత్రుడు కాడు. కృష్ణుడే స్వతంత్రం ఇవ్వాలి కానీ ఇంకెవరు స్వతంత్రం ఇవ్వలేరు. చేయకూడదనుకున్నా చేయాల్సి వస్తుంది. నీవు స్వతంత్రుడు కాదు కాబట్టి ఇష్టం ఉండదు కొన్ని పనులు చేయటానికి, కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుంది? పాపం నివాసం చేస్తున్నాం కాబట్టి చేయాల్సి వస్తుంది. 2, దేహం నివాసం చేస్తుంది. శరీర సంబంధిగా మనం ఆలోచించే మసులుకుంటాం. శరీర స్వభావంతో మాట్లాడుతుంటావు. మాట్లాడేది శరీర స్వభావంతో మాట్లాడుతుంటావు. శరీర సంబంధమైన ఆలోచనలు చేస్తుంటావు. భావాలు నెరవేర్చుకుంటుంటావు. శరీరానికి ప్రాధాన్యత ఇస్తుంటావు. అప్పుడు శరీరం లోకాన్ని లోపల తీసుకొచ్చేస్తుంది. అప్పుడు లోక సంబంధిగా జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని ఆత్మ నివాసం చేస్తుందంటే దేవుని ఆత్మ నివాసం చేసినప్పుడు దైవ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన కార్యకలాపాలు ఉంటాయి. మనుషుడు నిత్యత్వం కూర్చున్నా, పరలోకాన్ని కూర్చున్నా, లేకపోతే మరోదాన్ని కూర్చున్నా అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు ఆలోచన చేయడానికి దేవుని ఆత్మ సహకరిస్తుంటాడు. శరీర సంబంధమైన వాటిని దగ్గరికి రానియకుండా దూరంగా నెట్టివేసే కార్యక్రమం దేవుని ఆత్మ చేసే కార్యక్రమం. శరీర సంబంధం ఏది లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా బయటికి నెట్టివేసి తరివేసి నివాసం ఏర్పాటు చేసుకుంటాడు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తే దేవుని ఆత్మ కలిగిన వారమై ఉంటాం. దేవుని చిత్తం నెరవేర్చిన వారమై ఉంటాం. దేవుని ఆలోచనలకు మనం సాధనలమై ఉంటాం. నీతికి దేహాన్ని అప్పగించేస్తుంటాం. నీతికి దేహాన్ని అప్పగించడం అని ఒక విశేషమైన విషయానికి. ఈ దేహంలో నీతి జరగాల, ఈ చేతులు కూడా నీతి జరగాల, ఈ కాళ్ళు కూడా నీతి జరగాల, ఈ మనసు కూడా, ఈ నాలుగు కూడా, సమస్త అవయవాల ద్వారా దేవుని నీతి జరగాలి అనేది దేవుని ఆత్మ నివాసం చేస్తే జరిగే కార్యక్రమాలు. నివాసం చేస్తుంది ఎవరు? విచక్షణ లేకుండా ఎవరు నివాసం చేస్తారో తెలియకుండా బ్రతుకు క్షేమకరమైన బ్రతుకుతారు. కాబట్టి నీలో ఎవరు నివాసం చేస్తున్నారో నీకు తెలిసి నా బ్రతికింటే నేను లేకుండా నాలో నివాసం చేస్తున్నాను పెద్దవాడు పలానాడు కదా. దేవుని ఆత్మ నివసించిందే ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన భావాలు, ఆత్మ సంబంధమైన చర్యలు, ఆత్మ సంబంధమైన కార్యకలాపాలు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కృష్ణుడు నివాసం చేస్తే, విశ్వాసం ద్వారా కృష్ణుడు నివాసం చేస్తే బాంధవ్యాలను తీర్మానం చేసేది కృష్ణబాబు. సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేస్తుంటాడు, తీర్మానం చేస్తుంటాడు. నివాసం చేసేది నీవా కృష్ణబాబువా, పెట్టుకునేది నీవా కృష్ణబాబు పెట్టుకుంటాడా అనే సమాచారం వ్యత్యాసం. అందువల్ల ప్రభుని అపోజిషన్ పౌరులు ఏమన్నాడంటే జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో నివాసం చేస్తున్నాడు, నేను జీవిస్తున్నాడు. నాలో జీవించే క్రీస్తు ప్రభు ఆయన నా దేహం ద్వారా అనుకూలమైన బాంధవ్యాన్ని కలిగించుకుంటాడు, ఆత్మ సంబంధమైన నడిపించుకుంటాడు, దేవునికి అనుకూలమైన కార్యం జరిగిస్తుంటాడు అనే కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి వాస్తవానికి మీలో నివాసం చేస్తున్నది ఎవరో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. పాపం నివాసం చేస్తే దాని చర్యలు వేరుగా ఉంటాయి, బ్రతుకు వేరుగా ఉంటుంది, మనుషుల అనుభవం వేరుగా ఉంటుంది. తమకు తామే విసిగిపోయే పరిస్థితి ఉంటుంది పాపం నివాసం చేస్తే. మంచోడు కాదు పాపం నివాసం చేస్తే. పాపాన్ని నివసింపనిస్తే దేహంతో ఆడుకుంటాడు వాడు. ఆట ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. ఈ దేహము తనకి సాధనం అయిపోయి ఉంటుంది. సాధనం అయిపోయిన ఈ దేహాన్ని, మానవ దేహాన్ని వాడుకుంటుంటే మన మనసులో మానసికంగా నెమ్మదిగా అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. శరీరం నివసించితే శరీర సంబంధులు అయి ఉంటారు, శరీర కార్యం ఆలోచన చేస్తారు, శరీర స్వభావం కలిగి ఉంటారు, దేవునికి విరోధమైన కార్యములు జరిగిస్తుంటారు, శరీరం జరిగించే కార్యక్రమం. దేవుని ఆత్మ నివాసం చేస్తే ఆత్మ సంబంధం స్వభావం కలిగిన వారై
ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొని నిత్య జీవాత్మ నిరీక్షణ బట్టి సంగతులు ఆలోచించేవాడే కానీ శరీర సంబంధంగా ఆలోచించేవాడు కాదు. ఆత్మ నివాసం చేయడానికి వచ్చినప్పుడు నిత్యత్వానికి సంబంధించిన కొలతలు వేరుగా కొలుకోవడం ప్రారంభించేస్తాం. క్రీస్తు మనలో విశ్వాసంతో నివాసం చేస్తే అది జరగాలి. వాస్తవానికి క్రీస్తు నివాసం చేయాలంటే నువ్వు నివాసం చేయకూడదు అని అర్థం. నీ అంతరంగంలో నువ్వు నివాసం చేయకూడదు. నీ దేహానికి తాగుండకూడదు, లోకానికి చోటు ఇవ్వకూడదు. క్రీస్తు నివాసం చేస్తే, క్రీస్తు నివాసం చేస్తే, విశ్వాసంలో క్రీస్తు నివాసం చేస్తే ప్రభువు ఏం చేస్తుంటాడంటే ఈ దేహాన్ని ఎలా ఉపయోగించాలి అనే సంగతిని ఆయన నిర్ణయించేస్తాడు. క్రీస్తు నాలో నివసించినప్పుడు డైరెక్షన్ ఆయన ఇస్తుంటాడు. ఎలా చేయాలి, ఏం చేయకూడదు అనే సమాచారం. దాని ప్రకారంగా జీవితం కొనసాగుతుంది. ఆత్మ సంబంధంగా మనుషులు బ్రతుకుతారు. అందువల్ల దైతనామాన్ని వాళ్ళకించి ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుంటూ నాలో నివాసం చేస్తుంది ఎవరు అనే దాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యంగా ఉంటుందండి. మీరు ఎవరు నివాసం చేస్తున్నారు నీకు తెలియకుండా, సరే నీ ఇంట్లో ఎవరిని పెట్టుకున్నావు నీకు తెలియకుండా ఇంట్లో ఉంచడం న్యాయమా? ఇంట్లో మనుషులు వచ్చారంట, ఎవరు వచ్చారు ఇంట్లోకి? నీకు ఇంట్లో ఎవరు మనుషులు వచ్చారు నీకు తెలియకుండా మనుషులు వండడం న్యాయం అవుతుందా? వచ్చిన మనుషుల వల్ల నీ కుటుంబానికి హాని కలుగుద్ది, నీ భార్యకి హాని కలుగుద్ది, నీ బిడ్డలకు హాని కలుగుద్ది, నీ జీవితానికి హాని కలుగుద్ది. లోపలికి వచ్చిన మనుషులను బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్ల నీవు లోనికి ఎవరిని రాణించావో దాన్ని బట్టి నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది, నీ జీవిత విధానం ఆధారపడి ఉంటుంది, నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది, దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, సమస్తం ఆధారపడి ఉంటుంది. మామూలు సామాన్య ఉదాహరణ ఆలోచించేయండి. మన ఇంట్లో ఎవరిని దానిస్తాం? దొంగ దానిస్తామా రాని? హాని చేసేవాడు దానిస్తామా రాని? మనకు తెలియని వాడు దానిస్తామా రాని? నాకు అంగీకారం కానివాడు రాని? బాగా స్నేహితులై బాగా ఎదిగిన వాళ్ళై మంచి తెలిసిన వాళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు రాంటి మేము కూర్చోబెట్టి మాట్లాడి పంపించేస్తుంటాం. కానీ ఇది నివాసానికి వచ్చే కార్యక్రమం, పంపించే కార్యక్రమం కాదు. కాబట్టి అంతరంగంలో నివాసం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలియకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది క్షేమకరమైన సంగతి కాదు. అందువలన పాపం అనే గెస్ట్ని లోపలికి రానియొద్దు. వాడు మంచివాడు కాదు. శరీర స్వభావాన్ని లోపలికి రానియొద్దు, అది మంచివాడు కాదు. లోకాన్ని లోనికి రానియొద్దు, వాడు మంచి క్షేమకరమైన వాడు మంచి వ్యక్తి కాదు. దేవుని ఆత్మ వస్తే ఆహ్వానించు, దేవుని ఆత్మను ఆహ్వానించు. క్రీస్తు ప్రభువుకు హృదయం తెరిచి పైన ప్రతిష్ఠించుకో. మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయం మనందరూ తెలిసినట్టుగా 15వ వచనం ఇలా రాబడి ఉంది. కావాలంటే ప్రభువుని వేసి వచ్చాడు అనుకోండి, హృదయంలో ప్రతిష్ఠించుకో, గొప్ప చేయి, అది హెచ్చైన స్థానంలో పెట్టు. 3:15 వచ్చినండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై నిరీక్షణ గురించి ప్రతివానికి భయంతోనూ సమాధానం చెప్పడికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పిన కార్యక్రమం. కాబట్టి నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సింది క్రీస్తుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకో. క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే క్షేమకరమైన సంగతి. నీ క్షేమాన్ని ఆలోచన చేసేవాడు, శత్రువు అయినప్పుడే ప్రాణం పెట్టినవాడు, నీ రక్షణ కొరకై తన కోటపడినవాడు, పాప శాపాన్ని అనుభవించిన వాడు, దేవుడితో సహవాసాన్ని పెంపొందింపజేయడానికి పూనుకున్నవాడు,
అపవాది తన గది నుంచి పొందొస్తున్నవాడు, మరణాన్ని నిరంతకం చేసినవాడు, ఖాతాలని అరికట్టినవాడు, ఖైదీని విడుదల చేసినవాడు ప్రభువుని యేసు. ఆయన ఆహ్వానించు కావాలండి, హృదయంలో ప్రతిష్ఠించుకో. లోపల ఆయన ఉంటే క్షేమంగా ఉంటాం. ప్రభువుని యేసు హృదయంలో ప్రతిష్ఠించబడిన ప్రభు ఉండకుండా క్షేమం అనుభవించడానికి అవకాశం లేదు. కాబట్టి నా మనం ఆలకించి, మీ లోపల ఉండేది ఎవరిని గెస్ట్ని పెట్టుకున్నా నాకు తెలియదా? ఎవరో ఒకరు లేకుండా ఊరికి ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉంటే ఏం జరుగుతుంది తెలిసిన? అపవిత్రాత్మని ఎడగొట్టాడంట ప్రభువుని యేసు నుంచి. వెళ్ళగొడితే వెళ్ళిన అపవిత్రాత్మ తిరిగిందంట, తిరిగి చూసిందంట, ఎక్కడేం కనపడలేదంట. తను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ ఇంటికి వచ్చి చూసిందా, మొత్తం చూసిందంట. ఇల్లు శుభ్రంగా చేసి ఊడ్చి శుభ్రంగా చేసి పెట్టి ఉందంట. ఒక్కడి కాకుండా దానికంటే 7 దురాత్మలు తీసుకుని లోపలికి ప్రవేశించాడంట. ఎలాంటి కార్యక్రమం జరుగుతుంది? అందువల్ల హృదయానికి ఖాళీగా ఉండడానికి అవకాశం ఉండదు. నీ వ్యక్తిత్వంలో ఎవరో ఒకరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. నీ వ్యక్తిత్వంలో పాపం అంటే, లోకం అంటే, శరీరం అంటే కీడు కలుగుతుంది. ఈ లోపల ఆహ్వానించిన వాడిని ఆహ్వానించదగిన వాడు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తే క్షేమకరమైన పరిస్థితులు ఉంటాయి. క్రీస్తులోకి నిజంగా ఆహ్వానించడానికి ఆ పెట్టి పెద్ద పెట్టి వేసే వరకు క్రీస్తు మనలో విశ్వాసంలో నివాసం చేస్తే క్షేమకరమైన జీవితం ఉంటుంది. అందువల్ల దయచేసి నా మనం ఆలకించి, నీలో నివాసం చేస్తున్నది ఎవరికి పర్మిషన్ ఇచ్చావో చూడు. లేకపోతే ఇల్లు ఖాళీ చేయించాయి, ఇల్లు ఖాళీ చేయించేసి క్లీన్గా పెట్టేసి ఎవరుంటే క్షేమం ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించు. అది జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి పాపము అంత మంది క్షేమకరమైన గెస్ట్ కాదు, లోకమంతా క్షేమకరమైన గెస్ట్ కాదు, శరీరం అంతా క్షేమకరమైన గెస్ట్ కాదు. క్షేమకరమైన గెస్ట్ ఎవరైనా ఉండాలనుకుంటే దేవుడి ఆత్మ క్షేమకరమైన గెస్ట్. క్రీస్తు ప్రభు గెస్ట్ కాదు, ఆయన అధికారి. హృదయానికి ప్రభు అయి ఉంటాడు. ఆయన ఆహ్వానించితే నువ్వు క్షేమకరమైన పరిస్థితిలో ఉంటావు. కాబట్టి నీలో ఉండేది దేవుని ఆత్మనై ఉండాలి. దేవుని ఆత్మతో పాటు క్రీస్తు నివాసం చేస్తున్నట్టు ఉండాలి. ఇలా కాకపోతే జీవితము అర్ధరహితమైన జీవితం అంటది. వీళ్ళు ఖాళీగా ఉందా? టూలెట్ బోర్డు పెట్టలేదా? టూలెట్ బోర్డు పెట్టినప్పుడు ఎవరిని ఆహ్వానిస్తావు? అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటికి టూలెట్ బోర్డు పెట్టకపోతే మంచిదే. టూలెట్ బోర్డు పెట్టకుండా ఆహ్వానించేవాడిని ఆహ్వానించు. వీళ్ళు కావలసి వచ్చిన వారు దేవుని ఆత్మ కావాల్సి వస్తుంది. దేవుని ఆత్మ వచ్చి నివాసం చేస్తానంటాడు. లేకపోతే క్రీస్తు ప్రభు వచ్చి నివాసం చేస్తానంటాడు. క్రీస్తు ప్రభుకి కానీ దేవుని ఆత్మకు కానీ టూలెట్ బోర్డు తీసేసి లోపలికి ఆహ్వానించి వారికి సంపూర్ణంగా స్వాధీనం చేసి జీవితాన్ని కొనసాగించు, క్షేమకరంగా ఉంటావు. అంతేగాని నా హృదయంలో ఎవరికి స్థలం లేదు, నా వ్యక్తిత్వం ఎవరికి చోటు లేదు, నాకు నేనే అంటే నువ్వు ఉన్నా కూడా నా అపాయమే అనే సమాచారం. నీవు దాంట్లో ఉన్నా అపాయమే. నీ హృదయంలో నీ అంత వ్యక్తిత్వంలో నీవే నివాసం చేయకూడదు. నివసించితే హాని కలుగుతుంది నీ జీవితానికి. అందువల్ల నీవు నివసించే కార్యక్రమం కాకుండా నీవు నివసించిన అది ఏం చేస్తుంటాడంటే వెంటనే ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకుంటాడు. ఫ్రెండ్ ఎవరంటే లోకాన్ని తీసుకొస్తాడు, లోకాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాడు. కాబట్టి నిన్ను మేము వదిలిపెడితే నువ్వు లోకాన్ని తీసుకుని లోపల పెట్టాడు అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అనమాట? అపాయకరమైన పరిస్థితులు జరుగుతుంది. కనుక ఇంతకీ నా సంగతి నేను చెప్పే సమాచారం మీకు అర్థమైంది అనుకుంటాను. లోపల ఎవరు అనేది మన సమస్య. ప్రశ్న జవాబు మీదే, నాకు తెలియదు. నా లోపల అనేది దేవుని ఆత్మ. రెండో వాడికి చోటు ఇవ్వలేదు. నా లోపల అనేది క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించబడి ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నా అంతరంగంలో ఉన్నాడు. కాబట్టి క్షేమకరమైన నిత్యత్వం గడపడానికి అవకాశం పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రతి వ్యక్తి తన లోపల ఉండేవాళ్ళు ఎవరు, నివాసం చేస్తున్న వాళ్ళు ఎవరో
ఎవరికి కాని వాళ్ళు కూడా ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే వాడిని బయట తోలేసి ముందుగా వీళ్ళు కడిగేసి శుద్ధి చేసి అప్పగించవలసిన వాళ్ళకి అప్పగించితే నువ్వు క్షేమకరంగా ఉంటావు. నిత్యత్వం దేనికి నిత్యత్వం క్షేమంగా ఉంటుందని ప్రభువు యేసు నామములో మీకు మనం చేస్తున్నాం. నమస్కారం.